అందరికీ నమస్తే. తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ ఎట్లా దుర్వినియోగం చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పటికే చాలా మేము అసలు వేస్ట్ చేయం, తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, తెలంగాణ నష్టాల్లో ఉంది, మనం ఫైనాన్షియల్గా వీక్ అయిపోయినాం, అసలు మేము దుర్వినియోగం చేయమని చాలా దుర్వినియోగాలు చేసినారు. హెలికాప్టర్లు స్కూటర్ వేసుకొని తిప్పినట్టు తిప్పి ఇట్లా రకరకాలు జరిగినాయి. ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నది కాంగ్రెస్. ఆ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ద్వారా నడిపిస్తున్నారు. గవర్నమెంట్ ఏంది ఆ కార్యక్రమం అంటే, ఈ నెల 25, 26 తారీఖులలో హెచ్ఐసిసిలో హైటెక్ సిటీ ఒక గ్లోబల్ సమ్మిట్ అని ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే తప్పులేదు, కానీ అది దేనికోసం నిర్వహించాలి? తెలంగాణకు పెట్టుబడులు రావడానికి ఒక గ్లోబల్ సమ్మిట్, వివిధ దేశాల నుంచి ఆ దేశాలలో ఉండే ప్రభుత్వ అధిపతులు లేకపోతే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ సమ్మిట్లో పాల్గొని, తెలంగాణలో అనువైన ప్రదేశం ఉంది, తెలంగాణలో గవర్నమెంట్ ఈ బెనిఫిట్లు కల్పిస్తుంది, మీరు పరిశ్రమలు పెడితే దీనివల్ల మీ కంపెనీ గ్రోత్ ఇట్లా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఎక్స్పోజ్ చేస్తుంది వాళ్ళకి. అది సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ అంటారు దాన్ని. కానీ వీళ్ళు కూడా గ్లోబల్ సమ్మిట్ అనే పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది పరిశ్రమలు రావడానికి కాదు, ఇక్కడ ఉద్యోగాలు తేవడానికి కాదు. అది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక కార్యక్రమం. దానికి చీఫ్ గెస్ట్ ఎవరంటే రాహుల్ గాంధీ వస్తారు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా వస్తారు? రాహుల్ గాంధీ సంబంధం ఉండకూడదు. అందుకే ఏం చేశారంటే ఒక ట్రస్ట్తో సంబంధం పెట్టుకున్నారు. ఒక ట్రస్ట్, ఆ ట్రస్ట్ ఎవరిది చూపిస్తాను మీకు నేను. ఆ ట్రస్ట్ ఎవరిది? ఆ ట్రస్ట్ ఎవరు ఇనాగ్రేట్ చేసిండ్రు? ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటిదాకా ఏం కార్యక్రమాలు జరిగినాయి? ఇప్పుడు ఈ కార్యక్రమానికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఇక్కడ రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా చేయకుండా, ఫీజు రిమర్స్మెంట్ లేకుండా, అసలు పైసలు లేవు, అప్పు ఉడతలేవు, మొత్తం దివాళా తీసినామని చెప్పుకొని ఇక్కడ డబ్బులు, ప్రజల డబ్బులు గవర్నమెంట్ అఫీషియల్గా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతుంది. ఈ వార్త మీకు చెప్తా. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే ఇది ఒక గవర్నమెంట్ ఆర్డర్ 31/1/2025 జనవరి 31 నాడు ఇచ్చిర్రు. ఏమి ఇచ్చిర్రంటే ఒక గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు, 25, 26, 27 నిర్వహిస్తున్నాం. దిస్ విల్ బి అన్ ఇంటర్నేషనల్ సమ్మిట్ విత్ ద థీమ్ డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అండ్ షెల్ ఇంక్లూడ్ గ్లోబల్ థింకర్స్, పాలసీ మేకర్స్, అకాడమిషియన్స్, కార్పొరేట్ రిప్రజెంటేటివ్స్, ఎమినేట్ డిస్పోరా లీడర్స్. ఎవరెవరు కలిసి నిర్వహిస్తున్నారు? మీటింగ్ హెల్డ్ ఆన్ 18th విత్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ సమృద్ధ భారత్. సమృద్ధ భారత్ అంటే ఏంటంటే అదొక ఎన్జిఓ. సమృద్ధ భారత్ అనేది ఒక ఎన్జిఓ. ఆ ఎన్జిఓ ఎవరిదంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది సమృద్ధ భారత్ వాళ్ళ వెబ్సైట్. అబౌట్ సమృద్ధ భారత్ ఫౌండేషన్ 2018లో రాహుల్ గాంధీ ప్రారంభించిన ఒక ఎన్జిఓ. ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా, అంటే సంబంధం లేనట్టుగానే ఉంటుంది, కానీ మొత్తం దానికోసం నిర్వహిస్తుంటారు. దేనిది అసలు వీళ్ళ లక్ష్యం? ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, కంపెనీలు ఇవ్వడానికి కాదు, ఇవేమి కాదు. ఈ సమ్మిట్ ఏంటంటే ఈ మధ్య వాళ్ళు కాన్స్టిట్యూన్సీలు తిరుగుతూ ఉన్నారు కదా, సంవిధాన్ అది ఇదని. అంటే బీజేపీ ప్రభుత్వం దేశంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది, ఇక్కడున్న సంస్థలు మొత్తం వాళ్ళ ప్రభుత్వం తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి, ఇక్కడ రాజ్యాంగం అమలు అయితే లేదని చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఒక ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతున్నారు. మనం తప్పడాల్సిన అవసరం లేదు, అది ఆ పార్టీ వ్యూహం ఉండొచ్చు. ప్రభుత్వం మీద ఒక ప్రతిపక్షం ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు, దానిలో ఏం తప్పులేదు, దాన్ని తప్పడాల్సిన అవసరం లేదు. కానీ ఆ కార్యక్రమమే ఇప్పుడు మొత్తం గ్లోబల్గా అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పే కార్యక్రమమే ఇప్పుడు వీళ్ళు పెట్టే సమ్మిట్. ఉద్యోగాల కోసం కాదు, కంపెనీల కోసం కాదు. ఈ కార్యక్రమం చూడండి ఎప్పుడు నిర్వహించారు. ఇది 22 మే రాహుల్ గాంధీ అటెండ్. ఎక్కడ ఇది? హర్యానా మీటింగ్. తర్వాత ఇది ఎక్కడ? లక్నో. రాహుల్ గాంధీ 10th మే నిర్వహించారు. రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్ అన్నిటికీ. సామాజిక న్యాయ సమ్మేళన్ ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ 24th ఏప్రిల్ రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్. కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ యూనిటీ కన్వెన్షన్ 2024 ఇది ఎప్పుడు పెట్టినారు? 9th ఏప్రిల్ 2022. ఈ 2018 నుంచి కార్యక్రమాలు అన్నిటికీ రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్. దీనిలో ట్రస్టీ ఉంటారు, ప్రతి బోర్డుకు, ప్రతి ఎన్జిఓకు ట్రస్టీస్ ఉంటారు కదా, బోర్డు మెంబర్స్ అనుకుందాం. వాళ్ళందరూ ఎవరు తెలుసా? ఇంకో వీళ్ళే. ఎవరు వీళ్ళందరూ? ఈయన ఎవరు? ఈయన పేరు ఏం పేరు? కేటీఎస్ తులసి. ఎవరు కేటీఎస్ తులసి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. తర్వాత ఈయన మనకు బాగా తెలుసు, శ్యామ్ బెనగల్, మంచి సినిమాలు తీస్తాడు, ఆయన సింపథైజర్. దీనిలో ఉన్నది మొత్తం వాళ్ళే. అయితే కాంగ్రెస్ పార్టీ లేకపోతే సింపథైజర్స్.
తర్వాత ఇంకొక గుర్దీప్ సింగ్, ఈయన వచ్చేసి గుర్దీప్ సప్పాల్. గుర్దీప్ సింగ్ సప్పాల్ ఎవరు? గుర్దీప్ సింగ్ సప్పాల్ ఈజ్ ఏ ఇండియన్ పొలిటీషియన్ ఫ్రమ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిడబ్ల్యూసి మెంబర్. కాంగ్రెస్ వాళ్ళే, మొత్తం కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నిర్వహించుకోవాలి, అంతేగాని ఈ జనాల డబ్బులు ఎందుకు దొబ్బాలనేదే మనం చెప్తున్నది. తర్వాత పుష్పరాజ్ దేశపాండే. హూ ఇస్ పుష్పరాజ్ దేశపాండే? పుష్పరాజ్ దేశపాండే ఈజ్ ద మేనేజింగ్ ట్రస్టీ అండ్ డైరెక్టర్ ఆఫ్ సమృద్ధ భారత్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఈజ్ ద సీనియర్ సిరీస్ ఎడిటర్ ఆఫ్ ద. వీళ్ళు రకరకాల ప్రొఫెషనల్స్లో ఉంటారు, కానీ వీళ్ళంతా కాంగ్రెస్ సింపథైజర్స్. వీళ్ళు భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ యాత్ర కూడా పనిచేసింది, ఈ టీం పనిచేసింది. వాళ్ళ ట్రస్ట్ ఇది. ఆ ట్రస్ట్ తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కు అటాచ్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది వాళ్ళతో కలిసి అని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనికి ఎంతమంది వస్తారంటే వాళ్ళు ఇచ్చిన జీవోనే ఉంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన జీవోలోనే 600 నుంచి 700 మంది వస్తారంట. వీళ్ళ కోసం దాదాపు ఒక 100 రూమ్లు, హోటల్స్, రకరకాల స్టార్ హోటల్స్లో మొత్తం రూమ్స్ బుక్ అయిపోయినాయి. దీనికోసమని గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా వాడుతున్నారు. వీళ్ళకి జీతాలు ఇచ్చేది మన డబ్బులతో, కానీ వీళ్ళు పనిచేసేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఏంది వీళ్ళందరూ? చీఫ్ సెక్రటరీ, చైర్మన్, గవర్నమెంట్ ఏరీ బై కాన్స్టిట్యూన్స్ ఆర్గనైజింగ్ కమిటీ యాజ్ ఫాలోస్ ద కండక్టింగ్ ద ఈవెంట్. డైరెక్టర్ జనరల్, డీజీపీ కూడా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా, ఫైనాన్స్ మేనేజర్, ఫైనాన్స్ మెంబర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఐటీ అండ్ సి మెంబర్ కన్వీనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి, తర్వాత కమిషనర్ జిహెచ్ఎంసీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇక్కడ సిపి సైబరాబాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి కన్వీనర్, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్, తర్వాత రిప్రజెంటేటివ్ టు ఎస్బీఎఫ్. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అందరూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఏర్పాట్ల కోసం వీళ్ళందరూ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడ నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి డేట్ డిసైడ్ అయింది, ఎట్లా నిర్వహించాలి, వచ్చిన వాళ్ళకి ఏం తిండి పెట్టాలి, వచ్చిన వాళ్ళని ఎట్లా సంతృప్తి పరచాలి, వచ్చిన వాళ్ళకి ఎక్కడ తక్కువ కాకుండా ఎట్లా చూడాలి, ఇది చూడడానికి ఈ కమిటీ వేసిండ్రు. మన డబ్బులు మనకు ఖర్చు పెట్టినకేమో ప్రభుత్వానికి చేతులు వస్తలేవు, కానీ ఇట్లాంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమం ఇది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకుంటే తప్పులేదు, లేకపోతే ఇది ఇంకా దేనికోసమో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తే కూడా తప్పులేదు. యాక్చువల్గా భారత్ సమ్మిట్ అంతా కూడా ప్రపంచంలో ఉన్న సమస్యలు, ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో ఉన్న అనేకమైన సమస్యలు, పొల్యూషన్ కావచ్చు, లేకపోతే నీళ్ళ సమస్యలు కావచ్చు, లేకపోతే కుల మత దురహంకారాలకు సంబంధించిన సామాజిక రుగ్మతలు కావచ్చు, ఇట్లాంటి దాని మీద ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు. లేకపోతే పెట్టుబడులు ఆకర్షించడానికే, ఉద్యోగాలు రాబట్టడానికే, మన దగ్గర ఉన్న వాతావరణం చెప్పడానికే ఇట్లాంటి భారత్ సమ్మిట్ పెడతారు. కానీ ఇక్కడ వీళ్ళు పెడుతున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎజెండా అమలు చేయడానికే ఒక సమ్మిట్ పెడుతున్నారు. దానికి మన డబ్బు ఖర్చు పెడుతున్నారు, 100 కోట్ల రూపాయలు. ఇది నామకే వస్తే 100 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఇంకా మొత్తం ఫైనల్ అయిపోయినాక తెలుస్తుంది ఏమవుతుంది ఏం కథ అని. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఉన్న దగ్గరనేమో గవర్నమెంట్తో ఖర్చు పెట్టిస్తున్నారు వీళ్ళు. ప్రతి దగ్గర అట్లేదు, మన దగ్గరనే కాదు. ఇప్పుడు కర్ణాటకలో కూడా పెట్టిండ్రు వీళ్ళు, కర్ణాటకలో పెట్టిన దగ్గర కర్ణాటక గవర్నమెంట్ పెట్టింది, ముఖ్యమంత్రి ఆయన పోయిండు. ఇప్పుడు న్యూఢిల్లీ ముఖ్యమంత్రి లేడు కాబట్టి వీళ్ళే పెట్టుకుంటారు, కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టుకుంటుంది. ఇక్కడ హర్యానాలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కాబట్టి కాంగ్రెస్ ఖర్చు పెట్టుకుంటుంది. లక్నో అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కాబట్టి కాంగ్రెస్ ఖర్చు పెట్టుకుంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లేని దగ్గర కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్న దగ్గర గవర్నమెంట్తో ఖర్చు పెట్టిస్తున్నారు. ఇంతే సింపుల్. ఎనీవే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అమలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం పెట్టుకొని దానికి గవర్నమెంట్ కొలాబరేషన్ పెట్టుకొని తెలంగాణ ప్రజల డబ్బులు ఖర్చు పెట్టబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.